హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షారేస్ కిచెన్. ఈరోజు వచ్చేసి మనం రాగి సూప్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. సో మనకి రాగి సూప్ అనేది మనకి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మనం కొంచెం బౌల్లో తీసుకున్నా కానీ మనకి టమ్మీ ఫుల్గా అవుతుంది. సో దీనికోసం మనం ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం గీ యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే అల్లం ముక్కల్ని వేసుకోవాలి. ఆ తర్వాతకి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో యాక్చువల్లీ ఆ గీ వేసుకున్నప్పుడు మనం కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ నేను మర్చిపోయా. సో అందుకే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాం అనుకో మనకి మంచి అరోమా అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి మంచి స్మెల్ కూడా వస్తుంది. సో దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని మనకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ, క్యారెట్స్, బీన్స్. సో మీకు నేను యాక్చువల్గా బ్రోకలీ అండ్ క్యారెట్స్ ఉన్నాయి కాబట్టి సో అవే వేసుకున్నాను. మీ దగ్గర వేరే వెజిటేబుల్స్ ఉంటే లైక్ స్ప్రింగ్ ఆనియన్స్, స్వీట్ కార్న్, బీన్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనకి వెజిటేబుల్స్ ఏమి యాడ్ చేసుకున్నా మంచిగా టేస్టీగా ఉంటుంది. సో ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకొని కొంచెం మూత పెట్టుకొని ఒక 5 minutes దాకా మగ్గనివ్వాలి. సో 5 minutes అయితే మంచిగా మగ్గిపోతే మనం గీ వేసాం కాబట్టి. అలాగే సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతాయి అన్నమాట పీసెస్. సో మనం మూత పెట్టుకొని కొంచెం 5 minutes ఉంటే సో చూసారు కదా ఇలా కొంచెం మంచిగా మెత్తగా మగ్గిపోయాయి. సో మనం రాగి సూప్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి ఒక 2 to 3 spoons ఆఫ్ రాగి పిండి తీసుకొని అలాగే కొన్ని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కకు పట్టించుకోవాలి. ఆ తర్వాతకి మనకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో మనం రాగి పిండి ఆల్రెడీ కలిపి పక్కకు పెట్టుకున్నాం కాబట్టి 3 spoonsకి 3 cups అనేటివి వాటర్ వేసుకోవాలి. సో నేను ఇద్దరి కోసమే చేస్తున్నా కాబట్టి ఒక 3 spoons అలా వేసాను. మీరు కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో 3 cups ఆఫ్ వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే మనకి టేస్ట్ కూడా చూసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి కొంచెం అడుగంటుతూ ఉంటుంది. సో చూసారు కదా మంచిగా మరుగుతుంది వాటర్ కూడా. సో ఈ మరుగుతున్న వాటర్లో మన రాగి పిండి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes ఇలా ఉంచి కొంచెం కలుపుతూ ఉంటే మనకి రాగి పిండి అనేది మంచిగా స్మూత్గా మెత్తగా దగ్గరికి అవుతుంది. సో ఈ రాగి సూప్ అనేది మనకి రాగి సూప్ రెడీ అయిపోయింది. 2 times అలా చేసుకుని తాగితే వెయిట్ లాస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.